అండి మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా నిన్నైతే మా చెల్లెలు పప్పన్నాలు అయితే ఇంకా అయిపోయినాయి. రేపు అయితే ఇంకా అక్కడికి వెళ్ళాలి. కొబ్బరి వేస్తున్నారు కదా మా చెల్లెల్ని అయితే. రేపు అయితే ఇంకా అక్కడికి వెళ్ళాలి సోమవారం రోజు. అందరికీ హ్యాపీ సండే. ఇంకా బావ మా తమ్ముడు అయితే కారు మంచి వెళ్ళారు. కూరగాయలు తాగుతావా? ఏం తమ్ముడు ఏం సంగతి? ఎన్నో క్లాస్ రా? కొమ్ము గట్టిగా ఉల్లిపాయలు ఇంకొక నెల 2 నెలలు 100 రూపాయలు అవుతాయి కేజీ. వర్షాలు పడతాయి మామూలుగా అయితే బాస్ కూడా అంతే అనేది 15. సరే వెళ్దాం. ఈసారి కూరగాయలు మాత్రం కొమ్మేసి మరదలు అయితే ఇంకా అక్కడికి వెళ్తారు లేదమ్మా. ఇవ్వండి రేత్రి అన్నం కూర వండుకొని తినేసి ఇంకా రేపు ఒప్పన్నలు కలవచ్చు ఇంకా ఐదని చెప్తుంటే సరేలే ఇంకా ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తుందని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ అన్నం కూరలో ఎండేసుకొని రేపు పప్పన్నాలకి ఇంకా ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఇంకా వెళ్ళాలన్నమాట. వాళ్ళు అయితే వస్తా ఇంకెప్పుడు ఒకసారి కదా తినేదని చెప్పేసి పానీపూరి తీసుకుని రమ్మని చెప్పావు. నేను అప్పటినైతే పానీపూరి తీసుకొస్తామన్నారు. నేనైతే అంటే నా పుట్టింట్లో నేనైతే ఇంకా వెజిటేబుల్ కర్రీ అయితే చేయబోతున్నాను. అన్ని రకాల ఇంకా వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకొని కట్ల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. త్వరగా అయితే వెజిటేబుల్ మొత్తం కట్ చేసేసుకున్నాం. వెజిటేబుల్ ఇవన్నీ వచ్చేసి మునక్కాయ, టమాటా, దోసకాయ, బంగాళదుంప, దొండకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకుందాం. త్వరగా అయితే వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేస్తున్నాం. దోసకాయ సిక్కది అండి. వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నాం. మునక్కాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, దోసకాయ, బంగాళదుంప మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను కదా. నా కొడుకు చూడండి కళ్ళజోడు పెట్టినాడు. శుక్రాలు వచ్చినాయి లేక నా కొడుకు వేసేసుకున్నాను. కళ్ళజోడు పెట్టినాడని అడుగు. నా కొడుకు అయితే శుక్రాలు తీపించుకున్నావా ఏందంటే అంటున్నాడు. సన్నీగా వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నా. కట్ల పొయ్యి మీద కూడా ముట్టించేసుకున్నాను. త్వరగా అయితే కర్రీ చేసేద్దాం. మా ఆయన అయితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళి నాకు మా మరదల కోసం పానీపూరి కూడా తీసుకొచ్చాడు. ఇంకా పానీపూరి కూడా త్వరగా తినేసేద్దాం. బండి పెట్టు, నేను ఐలేదు పొయ్యి వెళ్తుంది. మనకి ఎంత బాగా పడుతుందా నూనె? సార్లు ఎక్కువ మాత్రం బాండి పెట్టేస్తున్నాం. ఆయిల్ అయితే బాగా వేయండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. వెజిటేబుల్ మొత్తం అయితే వేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసుకున్నాం. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాం. అదేవిధంగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారిగా కలిపేసేసుకున్నాం. ఇట్లా వెజిటేబుల్ మొత్తం అయితే కలిపి కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంత అనువైన తినాలనిపించింది. మొత్తం అయితే ఒకసారిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గిలి చేసుకుందాం. మూత అయితే పెట్టేసి వెజ్ కర్రీ అయితే ఎంతవరకు ఉడికిందో చూసేసుకుందాం. ఆ విధంగా అయితే మూత తీసేసుకొని అసలు బాగా మగ్గిందా లేదో ఒకసారిగా కలిపేసుకోవాలి. మనకి కర్రీ అనేది బాగా మగ్గేకుంది. ఇంకా మూత పెట్టేసుకుంటూ ఉడకనిచ్చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా అయితే మనకు సగం పాటు ఉడికింది కాబట్టి కారం వేసుకుందాం. ఇంకా లైట్గా కారం వేసుకొని ఒకసారిగా కలిపేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తక్కువ ఇలాంటి కర్రీ చేయడం అప్పట్లో అసలు మా అమ్మ అయితే తెగ చేసేది. డైలీ ఇంకా వారంలో 4-5 సార్లు ఈ కర్రీ చేస్తూ ఉండిద్ది. అన్ని రకాల వెజిటేబుల్ కర్రీస్ మొత్తం కలిపి అయితే
ఆ విధంగా కారం వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చేసుకోవాలి. ఇంకా కర్రీ ఉడికిన తర్వాత రైస్ కూడా వండేసేసుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 మధ్యలో అవుతుంది. పిల్లలైతే ఇంకా ఆకలి అంటూ ఉన్నారు. కర్రీ చేయడం కూడా అయిపోయింది. ఇంకా ఆ విధంగా కట్టెల పొయ్యి అయితే చూడండి ఏ విధంగా మండుతూ ఉందో. బావాను ఇంకా మా తమ్ముడైతే వచ్చేసారు కదా. ఇంకా అన్నం కూరలు వండడం అయితే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేద్దాం. మరి ఇంకా వేడివేడి రైస్ ఇంకా వెజ్ కర్రీ నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉన్నారు మా పిల్లలు, అపర్ణ, మా తమ్ముడు వీళ్ళందరూ అయితే. మా తమ్ముడికి బావకైతే అన్నం అయితే వడ్డిస్తూ ఉన్నాను. ఎటువంటి మసాలాలు ఏమి వాడకుండా ఇంకా కర్రీ సోటికే ఇంకా ఆ విధంగా అయితే నేను చేస్తాను. ఏదన్నా చికెన్ కర్రీ, మటన్ కర్రీ అప్పుడే ఏదన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసేది. లేకపోతే ఇలాంటి నార్మల్ కర్రీస్లోకి నేను అస్సలు వేయను. అల్లం చునిగిపోయి బాగా బాగుందా అంటే బాగానే ఉంది రాజీ అని చెప్పి మరదలకు పెట్టేసి నేను కూడా తినేసాను. భోజనం చేసి ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంకా మా పెద్దమ్మ నైటే చెప్పింది, నాని రాజీ ఎక్కడికి వెళ్ళమాకండి, 2:00కల్లా ఇంకా పుప్పన్నాలకు బయలుదేరి వెళ్ళాలి ఏదని చెప్పేసి లేకే ఇంకో 2:00కి కదా మేము పొద్దున్నే పోయి 1:00కల్లా వస్తాంలే రాజీ అని చెప్పి మా తమ్ముడను బావ అయితే పనికి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను. ఆకుకూరలు తీసుకొచ్చాడు. రాత్రి కూరగాయలు అన్నీ తెచ్చి అయితే ఫ్రిడ్జ్లో సర్దేస్తాను. త్వరగా అన్నం కూర వండేయాలి.